రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రత్యేకించి బుద్ధాభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ పాదాభివందనాలు. మీ అందరి కష్టమే ఈ రోజు ఈ ఫలితం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, అభిమాని అందరూ నిద్ర లేకుండా పనిచేశారు కాబట్టి ఆ దుర్మార్గులు ఇంటికి పంపించారు. మీ కష్టం, మీ అభిమానం, మీ మేలు ఎన్ని జన్మలైనా సరే మర్చిపోను. వీళ్ళందరినీ కూడా ఇంజనంలో పెట్టుకొని చూసుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకిప్పుడు బాధ్యత పెట్టినారు మన చేతుల్లో. వాస్తవానికి పోయినసారి వైఎస్ఆర్ పార్టీని వాళ్ళు ఏదో ఇంకా చేస్తారని పాపం ప్రేమతో గెలిపించారు. ఇప్పుడు కసితో గుద్దినారు ఓటు. ఆ బాధ్యత వాళ్ళు మనకిచ్చినారు. 5 సంవత్సరాల్లోనే అడ్రస్ లేకుండా పోయిన పార్టీ ఏదయ్యా? ఏదైనా పార్టీ ఎప్పుడన్నా గతంలో చూసామా? ఇట్లా 5 సంవత్సరాల ముందు 151 సీట్లు. ఎన్ని సీట్లు? 5 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఒక మాట చెప్తా. కొద్దిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అసెంబ్లీలో ఒక మాట ఉండే, ఎవరిని? టీఆర్ఎస్ లను భక్తులను 10 సీట్లు చేశారు మీరంతా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కని విని ఎరుగని మళ్ళీ జరుగుతుందో జరగదో తెలియదు అటువంటి ప్రపంచం, ఎవరు ఊహించని ప్రపంచం ప్రజల మనసుల్లో, గుండెల్లో పెట్టుకున్న కసి ఒక్కసారిగా బయటకు వచ్చింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎంతో నమ్మకంతో, ముందు చూపుతో, ఒక ఆవేశంతో మనకు అవకాశం ఇచ్చినట్టు చాలా జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన టైం వచ్చింది. ఇందాక మా శ్రీరాములు చెప్తా ఉన్నా, ఏమన్నా పాపం అని దగ్గర పాలేడు రెడీ ఉన్నాయి చీపులు, ఏమున్నాయి ఏంటి రెడీ ఉన్నాయి. మా అన్నగారంతా రెడీ ఉన్నారా? చీపులు రెడీ పెట్టుకోండి. బిడ్డలు ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పిండే, పాపం 50,000 మెజార్టీకి తగ్గితే ఆయనకి సన్యాసం తీసుకుంటాడు. వల్ల పోటీ చేయడం ఒకసారి అడిగిరాపోండి. ఇక ఎందుకంటే లోపల ఉంటుందా బయట ఉంటుందా కలుస్తున్నాం. ఎక్కడెక్కడ రాయలలో వచ్చి శ్రీశైలం నియోజకవర్గం ఇలా కౌంట్ ప్రజలకు పనిచేస్తా, కార్యకర్తలకు పనిచేస్తా. ప్రజలను మీరు కూడా ఎక్కడైనా ఇబ్బంది పెట్టకూడదు. ఏ ఊరైనా సరే, ఏ వాటైనా సరే, నిజానికి వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు. మాటలు నిలబెట్టుకుంటాం. పేదవాడు అనేవాడు ఒక్కొక్కడికి ఒక రకంగా ఆలోచన చేస్తాడు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళు లేకుంటే మనం లేము. వాళ్ళు ఎంతో ఆశతో మనకు అవకాశం ఇచ్చినారు. వాళ్లకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటాను. ఏదైతే ఇచ్చినామో, వాగ్దానాలు ఇచ్చినామో అవి ఖచ్చితంగా చేసి తింటాం. అట్లా వాగ్దానం ఇచ్చిన